విశాఖపట్నం వేపగుంట లక్ష్మీపురం నందు ఉన్న హెల్ప్ అండ్ హెల్ప్ అందుల విద్యా సంస్థ అందుల హోంలో ఒకరోజు భోజనం మరియు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను 41వ వార్డు కార్పొరేటర్ శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమ మరియు వార్డు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ అందజేశారు. ఈ సందర్భంగా దంపతులు మాట్లాడుతూ, కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం తన దృష్టిలో ఉన్న ఇటువంటి హోంలకు సహాయం అందిస్తున్నామని, ఇలా చేయడం వలన మానసిక ప్రశాంతత, సంతృప్తి కలుగుతుందని పూర్ణిమ శ్రీధర్లు అన్నారు. మానవ సేవే మాధవ సేవ అనే మాటల్లో ఉన్న మాధుర్యం అది పాటించిన వారికే తెలుస్తుందని, విశాఖ నగరానికి దూరంగా ఉండటంతో ఎవరూ రాక ఏ సహాయం లేని ఇటువంటి హోంలను గుర్తించి సహాయం చేయడానికి అవకాశం ఇచ్చిన ఆ దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. తాము ఏమి చేసినా దేవుని కృప వల్లనే తప్ప మరొకటి కాదని అన్నారు. ప్రస్తుతం హోంకు వెళ్లే రహదారి సరిగా లేకపోవడంతో ఆ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడి దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. ఇటువంటి హోం నిర్వహిస్తున్న యాజమాన్యం వారి సేవా నిరతికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేలంగినీరావు, సుభాకర్ తదితరులు పాల్గొన్నారు. అది పెట్టామండి. పెడితే అలాగే ఫోన్ చేశారు. దానికి ఉన్న ఆల్రెడీ ఇక్కడ ఇబ్బంది పడతారని రోడ్డుకి చిన్న యాక్షన్ అమ్మడు దేవుడు గారు తెలుసు కాబట్టి చిన్న హెల్ప్ చేసి పెడతానండి. అందరికీ పిల్లలందరికీ ఇలా సహాయం చేయాలని మాకు ఇప్పటి నుంచి కోరుకుంది. అయితే సారుకి ఎటువంటి ఇక్కడ కావలసిన ఏమైనా ఐటమ్స్ కావాలన్నా ఏమైనా చెప్పమన్నాను. చెప్తే కంపల్సరీగా 100% మీకు అవన్నీ అందజేస్తాను. ఇలాగే ఇంకా చాలామంది ఇలా క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళందరికి కూడా మనం ఇక్కడ వచ్చేటట్టు ఏర్పాటు చేయమని సార్ని మా తరఫున ఏ సహాయమైనా చేస్తామని మా పార్టీ కార్పొరేట్ పూర్ణిమ గారి ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ ఏది కావాలన్నా నీతి సూర్యుడొచ్చాడని లోకమంత వెలిగిందని, నీతి సూర్యుడొచ్చాడని లోకమంత వెలిగిందని.
సంతోషం మన హృదిలో ఉత్సవం. నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని. ఓ నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని. ఆనందం సంతోషం మన హృదయంలో ఉత్సవం. ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం. లోక పాపమంతయు వీపుపై మోయుటకు తానే దిగి వచ్చాడు. అంధకార బంధకాలు అంతరింపజేయుటకు ఆశ్చర్యకరుడైనాడు. లోక పాపమంతయు వీపుపై మోయుటకు తానే దిగి వచ్చాడు. అంధకార బంధకాలు అంతరింపజేయుటకు ఆశ్చర్యకరుడైనాడు. లంచ్ ఏర్పాటు చేస్తూ మనకు కావాల్సిన గ్రాసరీస్ మన అందరూ అందజేశారు. రెండు మంచిగా చేస్తున్నందుకు సార్కి మేడం థ్యాంక్స్కి షేర్ చేసి ఇంకా మనకే కాదు ఇంకా చాలామందికి ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్కి అలా చాలా హెల్ప్ చేస్తాను సారు. అందులో భాగంగా మనకి ఈరోజు అందులో విద్యా సంస్థకు భోజనంతో పాటు మనకు కావాల్సిన గ్రాసరీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒకసారి మనం మేడంకి సార్కి సార్ గట్టిగా క్లాస్ కూడా థ్యాంక్స్ చెప్పి టైప్ చేసుకుంటారు. చిన్న ప్రేయర్ చేయండి సార్. భోజనం గురించి చిన్న ప్రేమ ప్రేయర్ ప్రేమ చేస్తావా? మహాపరిషత్తుగా ప్రేమ తండ్రి స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ఇప్పుడు మా ఆహారం తినపండుగా ఈ ఆహారం స్పాన్సర్ చేసిన భోజన మేడం గారిని మరియు శ్రీధర్ సార్ బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాంటి మంచి కార్యక్రమాలు మరి చేయడానికి సహాయం చేయండి తండ్రి. వాళ్ళందరికీ కావాల్సిన ఆరోగ్యాన్ని బలం శక్తిని దయచేయండి తండ్రి. వాళ్ళిద్దరూ చేస్తున్న ప్రతి పనిలోనూ మీరు వాళ్ళిద్దరికీ తోడుని సహాయం చేసి నడిపించండి తండ్రి. అలాగే వాళ్ళతో పాటు వచ్చిన సభ్యులను కూడా దీవించాలని చేస్తారు నమ్ముచు. వాళ్ళందరికీ కూడా కావాల్సిన ఆరోగ్యాన్ని బలం శక్తిని దయచేస్తారని నమ్ముచు. ఇప్పుడు తింటున్న మా అందరికీ మంచి ఆరోగ్యాన్ని బలం శక్తిని దయచేస్తారని మహిమ గంట ప్రభావం మీరు అక్కడే పొందుకుంటారని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం. ప్రవచనమే రక్షకుడు పుడతాడని ధన్యమాయే ధరణి అంతా యేసయ్యను పూజింపగను. నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని. ఓ నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని. ఆనందం సంతోషం మన హృదయంలో ఉత్సవం. ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సవం. నరకమును తప్పించి నరులను కాపాడ నరునిగా జన్మించాడు. మహిమలు చేర్చుటకు జీవముని ఇచ్చుటకు మానవుడైన పుట్టాడు. నరకమును తప్పించి నరులను కాపాడ నరునిగా జన్మించాడు. మహిమలో చేర్చుటకు జీవమునే ఇచ్చుటకు మానవుడై పుట్టాడు. ఆశ్రయమే ఆధారమే అందరికీ ప్రభుడాయనే. భోజనమా హృది నింపుమా అదేగా నిజమైన క్రిస్మస్. ఆశ్రయమే ఆధారమే అందరికీ ప్రభుడాయనే. భోజనమా తుది నింపుమా అదేగా నిజమైన క్రిస్మస్. నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని. నీతి సూర్యుడొచ్చాడని లోకమంతా వెలిగిందని.
చెప్తున్నాడు జాయిన్ అవ్వలేదు. వాళ్ళిద్దరూ ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, డిగ్రీ జాయిన్ అయ్యారు, కాలేజీ జాయిన్ అయ్యారు బై బస్ అండి, అంటే ఆర్టీసీ బస్సు. వీళ్ళకి పాస్ ఉంటుందండి, పాస్ ఇస్తారు, స్టిక్ వేసిన ఎమర్జెన్సీ అయితే ఫీజు తీసుకోండి, ట్యాబ్లెట్స్ మంచి పని చేస్తున్నాం. మీరు నాకు మీ నెంబర్ ఇచ్చాను, మీరు చెయ్యరు ఎప్పుడు చేస్తే ఏం కావాలన్నా చేస్తాను. ఈరోజు 41 వార్డ్ తరపు నుంచి వేపగుంటలో ఉన్న హెల్ప్ అండ్ హెల్ప్ అందుల విద్యా సంస్థ దగ్గరికి రావడం జరిగింది. ఈరోజు వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి వాళ్ళకి ఒక మంత్కి సరిపడే రేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి ఏదైనా సమస్యలు ఉన్నాయని అని అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు అన్నారు వీళ్ళు ఈ చిన్న దారి ఈ రోడ్డు బాగాలేదు అని చెప్పడం జరిగింది. మరి వార్డు కార్పొరేటర్ గారైన ఉమ్మడి దేవుడు గారికి వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళారంటే వాళ్ళు ఆల్రెడీ మా వైపు నుంచి కూడా ఆయనకి, మా తరపు నుంచి కూడా ఆయనకి మేము చెప్తున్నామండి, ఇది బాగు చేయించి రోడ్డు వేయించాలని కోరుకుంటున్నాం.